హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఇది లిటిల్ స్పార్క్స్‌లోనే వాళ్ళ అమ్మమ్మను మనమడు. చూడండి, అది పట్టుకుంటేనే ఆగుతుంది. ఇలా ఒత్తగానే ఎగిరిపోయి ఎక్కడో పడిపోతది. దాన్ని ఏమంటారో తెల్వది. చూడండి ఎలా హైట్‌కి ఎగిరిందో. మంచిగుంది కదా! ఇది కూడా ఇంకో గేమే. ఇష్టమున్నట్టు ఆడుకోవచ్చు అక్కడ ఎవరైనా తీసుకొని. ఇది మంచిగా డెకరేట్ చేశారని దీన్ని ఒక షాట్ లాగా తీశానండి. అండ్ ఇది కూడా చూడండి, ఆర్టిఫిషియల్ పిట్టగూడ్లు పెట్టి ఇలా చేశారు. చిన్న చిన్న ఇల్లులాగా కూడా పెట్టారు, గూడు లాంటివి. బాగుంది కదా ఇది. నెక్స్ట్ ఇది బాల్స్ వేయాలి, ఇందులో పడాలి. ఇక్కడ ఉన్న డబ్బాలు ఉన్నాయి కదా, అందులో పడాలి. కానీ అది స్లోప్ కరెక్ట్గా లేక ఇవి పడట్లేదు. ఇదేమో హోల్స్లో వెళ్ళి ఆగాలండి బాల్స్. ఇది కూడా ఒక గేమే. మనకి నచ్చిన గేమ్స్ ఆడుకోవచ్చు, కానీ అప్పుడు ఆ గేమ్ ఆడే ప్లేస్ అనేది ఫ్రీ ఉండాలి, అప్పుడు ఆడుకోవచ్చు. ఇదేమో బబుల్స్ది. అక్కడున్న డబ్బాలో లిక్విడ్ ఉంటుందండి, అందులో డిప్ చేసి ఇట్లా ఊపుతూ ఉంటే బబుల్స్ వస్తాయి. ఈ శ్రీహాన్కి చాలా నచ్చింది. అక్కడ ఒక బాబు 10 మినిట్స్ ఆగాడు. శ్రీహాన్ ఏమో 1 టైం ఆడుతుంటేనే తీసుకుంటున్నాడు ఆ బాబు అయితే. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇదేమో ఆసుపత్రి లాగా, అది కూడా పిల్లలు ఆడుకోవడానికి. మొత్తం మోరాల్కి ఇలా ఉందండి చుట్టూ. ఇది లిటిల్ స్పార్క్స్ రామ్నగర్లో ఉంటుంది. కరీంనగర్లో ఉంటే మీరు కూడా వెళ్ళొచ్చు. ఇవి గాలి వచ్చినప్పుడు ఇట్లా తిరుగుతాయి. అదేంది ఒకటి తిరుగుతుంది ఒకటి తిరుగుతలేదు గాలికి వచ్చినా కూడా. ఇప్పుడు అది ఆగినాక ఇది తిరుగుతుంది. మంచిగా ఉన్నాయి కదా ఇవి. శ్రీహాన్ ఉయ్యాలు ఊగుతుండ్రు, వాళ్ళ అమ్మమ్మ ఊపుతుంది. గట్టి ఊపు అంటుండు. తర్వాత నేనే వెళ్ళి ఊపానిగా వీడియో కట్ చేశాక. ఇవేమో ఇట్లా పెయింటింగ్స్ వేసి ఉన్నాయండి. ఈ డిఫరెంట్ కంట్రీ వల్ల డ్రెస్సెస్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా డ్రెస్అప్ అవుతారని పెయింటింగ్ వేసి ఉన్నాయి. ఇదేదో డిఫరెంట్గా ఫ్లవర్ అనిపించి వీడియో తీసిన, అదేం చెట్టో తెలియదు. మంచిగా ఉన్నాయి ఫ్లవర్స్ అని తీసిన అంతే. ఈ శ్రీహాన్ రింగ్ బాటిల్లో పడాలండి, బాటిల్ మీద రింగ్ పడాలి, కానీ బాటిల్సే పడుతున్నాయి, రింగ్ అయితే పడతలేదు. ఇది పెద్ద బాల్ కింద ఉంది కదా, అదనలో వేయాలి, వాడు చిన్నది వేస్తుండు. ఇదేమో ఇంకోటి ప్రెస్ చేస్తే ఎగిరి పడుతుంది ఎక్కడో. వావ్, చాలా హైట్గా ఎగిరింది కదా. మనం ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే అంత పైకి పోతుంది. ఇది కాళ్ళకి మసాజ్కి అంతే, చిన్నపిల్లలకి. ఇదేమో కింది నుంచి దూరుతుండు శ్రీహాన్. నేను పట్టడానికి ఉన్నా కానీ పట్టిండు. మిలిటరీ ట్రైనింగ్ లాగా అనిపిస్తుంది. అది చూస్తే ఆ బాబుకి చూడండి, దానికి టచ్ చేయండి, టచ్ కాకుండా వెళ్ళాలి. వాళ్ళకి రావట్లేదు పిల్లలకి. శ్రీహాన్ అయితే పర్ఫెక్ట్గా వెళ్తుండు టచ్ కాకుండా. వాళ్ళేమో వెళ్ళిందే చూస్తున్నారు కానీ పర్ఫెక్ట్ చేయట్లేదు. ఇవేంటో ఫ్లవర్స్ లాగా కార్డ్బోర్డ్కి అంటించారండి, ఎలిఫెంట్ డిజైన్, ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా ఏందో ఆర్టిఫిషియల్ ఇవి లీవ్స్ ఎందుకు అంటించారు వాటిని ఏం చేస్తారో తెలీదు. మళ్ళీ బాక్సింగ్, గ్లౌజ్ వేసుకొని మరి బాక్సింగ్ చేస్తుండు. దాని లోపల తీసుకుండేదండి, రియల్ దానిలో తీసుకుంటే. దీనిలో కాటన్ ఉంది. మనకి దిండులు అమ్ముతారు కదా రోడ్ సైడ్, అందులో ఉండేలాంటి కాటన్, వైట్ కాటన్ కాదు. ఇదేమో బెలూన్ నింపేది ఒక మిషన్ ఉందండి. స్విచ్ ఆన్ చేస్తే గాలి వచ్చి బెలూన్స్ అలా నిండుతాయి. సౌండ్ అయితే విపరీతంగా వచ్చింది బెలూన్ నిండేటప్పుడు. ఇట్లాంటి కార్డ్బోర్డ్స్ ఇది హంసల లాగా తయారు చేస్తారు, ఇవి ఎలిఫెంట్ లాగా తయారు చేస్తారు. వీటిని డెకరేట్ చేస్తారు, మేబీ బయట పెడతారేమో, మేము వెళ్ళినప్పుడు పెట్టలే. దీన్ని ఏమంటారు శ్రీహాన్? ఇది ట్రాంపోలిన్ ఇది ఎగురుతుండు. ఇంకా చిన్నపిల్లలకి ఇంకొకటి కూడా ఉంది పక్కన. ఇది కొంచెం పెద్దవాళ్ళకి, 9 ఇయర్స్ 8 ఇయర్స్ వాళ్ళకి. ఇదేదో తాడు గేమ్ అట, ఆ తాడు మస్తు వెయిట్ ఉంది. ఇదేమో రౌండ్గా తిప్పాలి, అట్లా వేసుకున్న పాప ఎంత బాగా తిప్పుతుంది. శ్రీహాన్కి తిప్పరాలే.
ఇది శ్రీహాన్కి నచ్చిన గేమ్, ఇది గోళీలది. ఒక్కొక్కటి వేయాలి, అన్న ఒక్కసారి ఇట్లా వేయొద్దని అన్నాడు. కానీ అక్కడ ఉండే వాళ్ళు ఒకటేసారి వేయాలని చెప్పారు. ఒక్కసారి వేస్తేనే పాములాగా వెళ్ళినట్టు అనిపిస్తుంది కదా. సింగిల్ వేస్తే ఆ ఫీల్ ఉండదు. శ్రీహాన్ ఏమో సింగిల్ వేయాలి అని అక్కడ కొద్దిసేపు గొడవ వేసిండు, కానీ మళ్ళీ అన్న ఒకటేసారి వేసిండ్రు. ఇదేమో డ్రమ్ములు వాయించేదండి, ఎక్కడ టచ్ చేస్తే అక్కడ సౌండ్ వస్తుంది. ఇదేమో మ్యాగ్నెటిక్ స్లేట్. పెన్ ఇలా పెట్టగానే అలా ఎత్తుగా వస్తున్నాయి కదా, అలాంటివి వస్తాయి. మళ్ళీ వాటిని ప్రెస్ చేసి లోపలికి వెళ్ళిపోతాయి. మన నేమ్ కానీ ఏమైనా డ్రాయింగ్స్ కానీ వేసుకోవచ్చు. మంచిగా ఉంటుంది ఇది. ఈసారి మళ్ళీ చేస్తుండు బాక్సింగ్. ఏదో క్యాబ్ కూడా పెట్టుకున్నాడు, కానీ అది ఆగలి ఊడిపోయింది. పిల్లలు ఎవరో పాడు చేశారు. నెక్స్ట్ ఇది ఫైరింగ్ అండి. రియల్వి కాదు, చిన్నవి ప్లాస్టిక్ ఇస్తారు అంతే. అందులో పెట్టి బెలూన్స్ని ఫైర్ చేయాల్సి ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే